కొలీగ్ రాజాబాబు కూడా ఉన్నారు. అయితే నిన్న ఒక్కరోజే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16 మంది వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. వీళ్ళంతా అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారు అని చెప్పి పైగా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ సత్వరమే స్పందించి 16 మందిని డిస్మిస్ చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వాలంటీర్లు ఈ విధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని కూడా రాష్ట్ర సీఈఓకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే అసలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏం జరిగింది, ఎందుకు 16 మందిని ఒకే రోజు డిస్మిస్ చేయాల్సి వచ్చిందో కూడా మనతో మాట్లాడేందుకు నా కొలీగ్ రాజాబాబు సిద్ధంగా ఉన్నారు. రాజాబాబు, అసలు ఏం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో? రామారావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అంబాజీపేట మండలంలో మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండ ఈ 3 గ్రామాల్లో కూడా వైసీపీ సిద్ధం సభలు జరిగాయి. ఈ సిద్ధం సభల్లో వాలంటీర్లు నేరుగా పాల్గొని అక్కడ ఎవరైతే పోటీలో ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనకు సంఘీభావం తెలుపుతూ సిద్ధం సభల్లో పాల్గొన్నారు. ఈ 16 మందిని కూడా స్థానిక టీడీపీ నేతలు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు విచారణ చేసి ఎవరైతే మొసలపల్లి, ఇరుసుమండ, వాకలగరువు గ్రామాల్లో 16 మంది వాలంటీర్లు ఉన్నారో ఆ 16 మందిని కూడా అధికారులు సస్పెన్షన్ చేయడం జరిగింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలి. 3 రోజుల్లో కనుక వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని మండల పరిషత్ అధికారి హెచ్చరించడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఒక అంబేద్కర్ కోనసీమలోనే ఒక అంబాజీపేట మండలంలోనే 16 మంది వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో అక్కడ అధికారులు 16 మంది వాలంటీర్లను సస్పెన్షన్ చేశారు. ఒక అంబాజీపేట మండలంలోనే 16 మందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఎవరైతే ఒక్కొక్క వాలంటీరు పరిధిలో 50 మంది లబ్ధిదారులు ఉంటారో, 50 గృహాలు ఉంటాయో, 50 గృహాలకు సంబంధించిన ఆ జాబితాను కూడా ఇక్కడ ఎవరైతే పోటీలో ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు, వైసీపీకి సంబంధించిన అభ్యర్థులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వాలంటీర్లు వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. చాలా ప్రాంతాల్లో అయితే వైసీపీ నేతలు ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో పాటు వాలంటీర్లు కూడా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం, ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడం, ఎవరైతే గత 5 సంవత్సరాల్లో లబ్ధి పొందారో వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తున్నారనేది తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు కావచ్చు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అధికారులు మాత్రం స్పందించట్లేదు. ఎందుకంటే చాలామంది తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు కూడా వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే రాజమండ్రి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి కూడా చాలాసార్లు ఆరోపణలు చేశారు. జిల్లా అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, మీ తీరు మారకపోతే కనుక ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకుంటాము, ఇప్పటికైనా మారండి అని హెచ్చరించినప్పటికీ కూడా చాలామంది అధికారుల్లో స్పందన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా వాలంటీర్లు పనిచేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చాలామంది అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కూడా ఏ విధమైన స్పందన కనిపించట్లేదు. మరొక పక్క చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే నిన్న ఏదైతే ఆలమూరు మండలం ఉందో ఆలమూరు మండలం జొన్నాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, అదేవిధంగా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ నేరుగా అటువైపు వెళుతూ అక్కడ కటౌట్లు ఉండడాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్నికల ఉల్లంఘన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ప్రజాస్వామ్యంగా పనిచేయట్లేదు, ఇది చాలా ప్రమాదము, ఇప్పటికైనా అధికారులు తీరు మారాలి, ఎన్నికల ఉల్లంఘన జరుగుతుందనేది కూడా మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది, అధికారులకు సూచించడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాలంటీర్లు అంటే ఎక్కువ మంది వాలంటీర్లు వైసీపీ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో వాళ్ళు నియమించుకున్న వాళ్ళే ఎక్కువ మంది వాలంటీర్లు ఉన్నారు. అందుకే వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కోడ్ని ఏ విధంగా పట్టించుకోకుండా చాలా మంది వాలంటీర్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా వాళ్ళ పరిధిలో ఉండే 50 ఏళ్ల డేటాతో పాటు గతంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏదైతే డేటా వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు వాలంటీర్లు అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది వీళ్ళు వెళ్ళి ఇచ్చారో ఆ డేటాను కూడా మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వీళ్ళంతా వెళ్ళి ఇస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. నిన్న రాష్ట్ర సీఈఓకి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేసి
గడప గడపకి మన ప్రభుత్వంలో ఏదైతే మీ ఇంటికి ఏమేమి లబ్ధి 5 సంవత్సరాల కాలంలో జరిగిందో, పథకాల వారీగా ఎంత లబ్ధి చేకూరిందో, నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు పడిందనే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. దీనివల్ల వాళ్ళని పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారు. మీరు వైసీపీకి ఓటు వేయాలి, ఒకవేళ మీరు వైసీపీకి ఓటు వేయకపోతే మీకు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు అని బెదిరిస్తున్నారు అని కూడా ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా రాష్ట్ర సీఈఓకి ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు కూడా మీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జరుగుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. రామారావు, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మీరు చెప్పిన ప్రకారంగా అదే ఆరోపణలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాలంటీర్ పరిధిలో 50 గృహాలు ఉంటాయి. 50 గృహాలకు సంబంధించి వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబంలో ఎంత లబ్ధి చేకూరింది అనేది కూడా ఆ పత్రాలను కూడా వాలంటీర్లు నేరుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాలంటీర్లు కూడా వాళ్ళతో పాల్గొని ఎవరైతే లబ్ధి పొందారో, గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు పొందారో వాళ్ళని కూడా ఈ వాలంటీర్ల దగ్గరుండి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, వాళ్ళకి పరిచయం చేయడం, ప్రభుత్వంలో ఇంత లబ్ధి చేకూరింది 5 సంవత్సరాల్లోని వీళ్ళకి అనేది కూడా ప్రభావితం చేస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు బలంగా ఆరోపిస్తున్నారు. వైసీపీకి సంబంధించి వైసీపీ ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో, ఎన్నికల ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి పూర్తిగా వాలంటీర్లు సహకరిస్తున్నారు. ఏదైతే 50 ఇళ్లకు సంబంధించి ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు ఉన్నారో, మరోపక్క టీడీపీ వ్యక్తులు ఉన్నారో వీళ్ళ వివరాలను పూర్తిగా ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులకు అందజేసి ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాల వివరాలను కూడా వాళ్ళకి అందజేస్తున్నారు. వాళ్ళతో పరిచయం కూడా చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రామారావు, కొద్దిసేపటి క్రితమే ఇక్కడ రాజమండ్రిలో ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కూడా ఇక్కడ ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీలో ఉన్నారో మార్గాని భరత్పై ఆరోపణలు చేశారు. అంటే నిన్న ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కూడా వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల్లో తనను గెలిపించాలి, ఆదిరెడ్డి వాసుపై తప్పుడు ప్రచారం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తాను గెలుపునకు మీరంతా కృషి చేయాలి, ఒకవేళ అవసరమైతే మీరు వాలంటీర్ పదవికి కూడా రాజీనామా చేసి వాలంటీర్ పదవిని కూడా విడిచిపెట్టి నా గెలుపు కోసం పనిచేయాలి, నేను గెలిచిన తర్వాత మళ్ళీ మీ అందరినీ కూడా గుర్తించి మీకు ప్రాధాన్యత ఇస్తాను, అవసరమైతే మీరు వాలంటీర్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి నాకు సహకరించాలని మార్గాని భరత్ కూడా వాలంటీర్లతో సమావేశమయ్యి వాలంటీర్లకు సూచనలు చేసినట్టు కూడా ఆదిరెడ్డి వాసు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతమైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో చాలా మంది వాలంటీర్లు వైసీపీ అభ్యర్థులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వాళ్ళ గెలుపుకు కృషి చేస్తున్నారు అనేది అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రామారావు, రైట్. థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్ యూ రాజాబాబు. ఇది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు కేవలం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా 200 మందిని మనం చూస్తూనే ఉన్నాం. మొన్న చిత్తూరు జిల్లాలో 63 మంది, అదేవిధంగా కర్నూలు జిల్లాలో మరో 8 మందిని, ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16 మందిని తొలగించారు. వీరు కాకుండా మరికొన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా మరో 40 మందిని తొలగించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దాదాపుగా 200 మందిని ఇప్పటి వరకు కూడా పలు జిల్లాల్లో తొలగించారు. కానీ వాలంటీర్లు అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో, ఇప్పుడు రాజమండ్రి కొలీగ్ రాజాబాబు చెప్పినట్టు కూడా అక్కడ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థిగా ఉన్న కూటమి అభ్యర్థిపై దుష్ప్రచారం చేయాలని చెప్పి నా గెలుపుకు దోహదం చేయాలని చెప్పి వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేశారంటే బరి తెగింపు ఎంతవరకు ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాలంటీర్లను అడ్డుపెట్టుకొని ఎన్నికల నిబంధనలను తొంగలో దొక్కి వీళ్ళందరి ద్వారా ఓట్లు సంపాదించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుంది అనేది కూడా తెలుగుదేశం ప్రధాన ఆరోపణగా ఉంది. ఎందుకంటే గడప గడపకి మన ప్రభుత్వం కానీ, లేకపోతే 1వ తేదీన పెన్షన్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇతరత్ర అవసరాలకు కానీ వాలంటీర్లపై ముఖ్యంగా పల్లె సీమల్లో ఎక్కువగా ఆధారపడుతున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అందువల్లనే వాలంటీర్లు ఎన్నికల సమయంలో వాళ్ళ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి, ఎందుకు స్పందించడం లేదనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ దృష్టి సారించాలి అని కూడా ప్రతిపక్షాలు కోరుతూ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారం మీద ఏబిఎన్ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి. ఏబిఎన్